అధికార బీజేపీ నేతలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. తమ పార్టీ సీనియర్ నేత, లోక్సభలో పార్టీ నేత అయిన రాహుల్ గాంధీ హత్యకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. బీజేపీ నేతలు బహిరంగంగా బెదిరిస్తున్నారని, వారి నుండి తమ నాయకుడికి ప్రాణహాని ఉందని ఆరోపించారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్. అలాగే కంప్లైంట్ కాపీని ఎలక్షన్ కమిషన్ కు కూడా పంపారు. कि राहुल गांधी जी संभल जाओ, नहीं तो आपका भी वही हाल होगा जो आपकी दादी का हुआ है। हम सब लोग जानते हैं कि स्वर्गीय इंदिरा गांधी जी ने अपनी छाती पे 34 गोलियां खाई थी और शहीद हुई। हम सब लोग जानते हैं कि राहुल गांधी जी के पिता, जिन्होंने शांति वार्ता शुरुआत करी, इस वजह से उनके जिस्म के चीथड़े उड़ा दिए गए। आप उस व्यक्ति को, जिसके परिवार में, जिसके पिता ने, जिसकी दादी ने शहादत देश के लिए दी, आप उनके बारे में ऐसा कहते हो कि आप संभल जाओ, आप बोलो मत कुछ भी, नहीं तो आपका भी वही हाल होगा जो आपकी दादी का हुआ है। भारत के अंदर राजनीति इससे ज्यादा निचले स्तर पे नहीं गिर सकती। चलिए, एक व्यक्ति ने कह दिया, हो सकता है उसके अपने निजी विचार हो सकता है कि वो अपने आकाओं को खुश करना चाह रहा हो, लेकिन ना तो उसके आकाओं ने, ना भारतीय जनता पार्टी के नेताओं ने उसको चुप कराने की कोशिश करी, ना उसकी भर्त्सना करी। उसके 2-3 दिन के बाद में भारतीय जनता पार्टी के ही सहयोगी दल ने, उसके एक नेता ने, विधायक ने ये कह दिया कि राहुल गांधी जी की जो जुबान काट करके लाएगा उसको 11 लाख रुपए मिलेंगे। क्या ये राजनीति है? आपको जिसकी बात पसंद नहीं, आपको जिसकी आवाज पसंद नहीं, आपको इसलिए उसकी बात पसंद नहीं, इसलिए उसकी आवाज पसंद नहीं क्योंकि वो अक़लियत की बात करते हैं, माइनॉरिटीज की बात करते हैं, दलितों की बात करते हैं, पिछड़े वर्गों की बात करते हैं, मजदूरों की बात करते हैं, संविधान को बचाने की मांग करते हैं, इसलिए आप कहते हैं कि उनकी जुबान काट लेगा जो उसको 11 लाख मिलेंगे। आपको उसकी आवाज, उसकी बात पसंद नहीं, इसलिए आप कहते हैं कि तुम्हारा भी वही हाल होगा उसी तरीके से जो तुम्हारी। అధికార బీజేపీ నేతలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. తమ పార్టీ సీనియర్ నేత, లోక్సభలో పార్టీ నేత అయిన రాహుల్ గాంధీ హత్యకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ కూడా విమర్శలు చేస్తోంది. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. హిమబిందు, కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్సభ పార్టీ చీఫ్, కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీని చంపడానికి బీజేపీ కుట్ర చేస్తోందంటూ కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ నేతలు బహిరంగంగా బెదిరిస్తున్నారని, వారి నుండి తమ నాయకుడికి ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా అందజేశారు. ఈ మేరకు తుగ్లక్ రోడ్ లోని పిఎస్ లో తమ ఫిర్యాదును అందజేసినట్లు కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ తెలిపారు. అలాగే ఫిర్యాదు కాపీని ఎలక్షన్ కమిషన్ కి కూడా పంపించినట్లు ఆయన తెలిపారు. అయితే ఈ సందర్భంగా అజయ్ మాకెన్ మాట్లాడుతూ, గత బుధవారం బీజేపీ నేత సుర్వీందర్ సింగ్ మార్వా బహిరంగంగానే రాహుల్ గాంధీని హతమారుస్తామంటూ ప్రకటనలు చేశారని, రాహుల్ బుద్ధి మార్చుకో, లేదంటే మీ నానమ్మకు పట్టిన గతే నీ కూడా పడుతుంది అంటూ ఓపెన్ గానే డెత్ థ్రెట్స్ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. అలాగే మహారాష్ట్రలోని షిండే శివసేన పార్టీ ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, రాహుల్ గాంధీ నాలుక కట్ చేసి తెచ్చిన వారికి 11 లక్షలు బహుమానం ఇస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కూడా ఆయన వెల్లడించారు. యూపీకి చెందిన మరో నేత రాహుల్ గాంధీని దేశంలోనే నెంబర్ 1 టెర్రరిస్ట్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కూడా ఆరోపించారు. ఈ విధంగా బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షాలకు చెందిన నేతలు బహిరంగంగానే రాహుల్ గాంధీకి ప్రాణహాని తలపెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, ఈ వ్యాఖ్యలు రాహుల్ గాంధీపై ఎన్డీఏ పార్టీలకున్న ద్వేషాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయని అజయ్ మాకెన్ వ్యాఖ్యానించారు. దేశంలోనే ప్రధాన ప్రతిపక్ష నేతపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వలన
సమాజంలో శాంతి భద్రతలు దెబ్బతినడమే కాకుండా సాధారణ ప్రజల మధ్య వైరాన్ని పెంచుతుందని, ఆందోళనకు దారి తీస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే బీజేపీ ఆ పార్టీ మిత్రపక్ష పార్టీల కూటమి ఎన్డీఏపై వెంటనే కేసు నమోదు చేయాలని కూడా పోలీసులను అజయ్ మాకెన్ కోరారు. గడిచిన కొద్ది రోజులుగా కూడా మనం పార్లమెంట్ సెషన్స్ నుంచి కూడా చూస్తున్నాము. ఎప్పుడైతే పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయ్యాయో, మోదీ ప్రభుత్వం 3.0 ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అటు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలతో పాటు ఇటు కాంగ్రెస్ ఎంపీలు కూడా పలు అంశాలపై బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. అలాగే ప్రధానంగా చర్చించుకోవాల్సిన అంశము నీట్ పరీక్ష వివాదం. పార్లమెంట్ సమావేశాల ప్రారంభం కాగానే మొదట లేవనెత్తిన అంశము నీట్ పరీక్ష. అనంతరం కూడా హిండెన్బర్గ్ వివాదం, అదానీ ఇష్యూ పైన, అలాగే సెబీ పైన కూడా పలు సంచలనాత్మకమైన ఆరోపణలతో ఆ హిండెన్బర్గ్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దానిపైన ఇలా ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సేమ్ వేలో బీజేపీ ఎంపీలతో పాటు నేతలు కూడా రిటాలియేట్ చేయాలనే పద్ధతిలో కూడా కొన్నిసార్లు తమ ఆగ్రహాన్ని డిఫరెంట్ వేలో, అంటే విభిన్న శైలిలో వ్యక్తపరుస్తుండడము, దాన్ని కాంగ్రెస్ నేతలు సీరియస్ గా తీసుకుని ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో ఏ ఆధారాలను సమర్పించారు? అలాగే ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు దీనికి సంబంధించి ఏమైనా రియాక్ట్ అయ్యారా? ఏం చెప్తున్నారు ఇక్కడ? అయితే ప్రస్తుతానికి కాంగ్రెస్ నేతల తరఫు నుంచి అటు బీజేపీ నేతల నుంచి కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటనలు లేదు. అయితే గత బుధవారం బీజేపీ నేత తుర్వీందర్ సింగ్ మార్వా చేసిన బహిరంగ వ్యాఖ్యలను దాన్ని బేస్ చేసుకుని కంప్లైంట్ ఇచ్చామని కూడా అజయ్ మాకెన్ తెలిపారు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఈ భవిష్యత్తులో కూడా ఇలాగే థ్రెట్స్ ఉండే అవకాశం ఉంది అని ఈ నేపథ్యంలోనే తాము పోలీసులను సంప్రదించామని కూడా అజయ్ మాకెన్ తెలిపారు. సో ప్రస్తుతానికైతే ఇటు అధికారికంగా బీజేపీ అయితే ఎలాంటి దీనిపైన ఎలాంటి రెస్పాన్స్ లేదు కదా, కౌంటర్ అటాక్ కూడా ఇప్పటికైతే చేయలేదు మా బిందు.